దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించి దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. రండి, దేవుని యొక్క వాక్యం విందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడి మన బలపరచునుగాక. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే ఆయన భంగపరచును. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటో తెలుసండి, ఆయన భంగపరచును. ఏమి భంగపరచాలనుకుంటున్నాడు? వేటిని చల్లా చెదురు చేయాలనుకుంటున్నాడు, వేటిని తారుమారు చేయాలనుకుంటున్నాడు. నేను వాటిని భంగపరుస్తానని చెప్పు. వాక్యం వెంటనే దేవుని బిడ్డ, దేవుడు అంటే కొన్ని నీ జీవితం మీదకి రాకుండా భంగపరచాలనుకుంటున్నాడు, చల్లా చెదురు చేయాలనుకుంటున్నాడు, తారుమారు చేయాలనుకుంటున్నాడు. వేటిని భంగపరచాలనుకుంటున్నాడు, ఎందుకు భంగపరచాలనుకుంటున్నాడు అన్న విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా విందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనమున మాట చూడండి. ఆయన వారి ఉపాయములను భంగపరచును. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డను గమనించండి, ఏమి భంగపరచాలనుకుంటున్నాడు అని అంటే, లేఖనం మనం చదివాం కదా, వారి ఉపాయాలు రకరకాలుగా. కొంతమంది నీ మీద ఉపయోగాలు, కొంతమంది అంటే ఏం చేశారు తెలుసా, నీ మీద ఉపాయాలు పొంచి ఉంచారు, పన్నాగాలు పన్ని ఉన్నారు, ఏదో ఒక ఆలోచన కలిగి, చెడు ఆలోచనలు కలిగి ఉన్నారు, ఉపాయాలు కలిగి ఉన్నారు. వారి ఉపాయాలన్నిటిని నేను భంగపరుస్తా. ఎవరి ఉపాయాలను దేవుడు భంగపరుస్తాడు. ఈరోజు నేను జాగ్రత్తగా గమనించండి, దేవుడు మనతో మాట్లాడిన అంశం చాలా జాగ్రత్తగా మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఆయన భంగపరచును. ఏమి భంగపరుస్తానంటున్నాడు? వారి ఉపాయాలు. ఎవరి ఉపాయాలు ఆయన భంగపరచాలనుకుంటే తెలుసా? అదే 5వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న మొదటి మాట ఏంటో తెలుసా? వంచకులు తమ పన్నాగములను నెరవేర్చబడకుండా. వంచకులు తమ ఉపాయములను, పన్నాగాలను దేవుడు అంటే ఏం చేయకుండా అంటే నెరవేర్చకుండా దేవుడు భంగపరచును. దేవుడికి మహిమ కలుగును గాక. నీతోనే ఉంటున్నారు కానీ వంచన కలిగి ఉంటున్నారు, నీతోనే ఉంటున్నారు కానీ కొన్ని వంచనతో కూడినటువంటి హృదయాలతో ఉంటున్నారు. వారి ఆలోచనని, పన్నాగాలేవి నెరవేర్చుకున్నట దేవుడు వారి ఉపాయాల్ని భంగపరచునుగాక. దేవుడికి మహిమ కలుగునుగాక. మరొకసారి జ్ఞాపకం చేసుకోండి, గుర్తు చేస్తాను మీకు. దేవుడి ఈరోజు మనతో మాట్లాడిన అంశం తెలుసండి, ఆయన భంగపరచును. ఏమి భంగపరుస్తాడంటే వారి ఉపాయాల్ని భంగపరుస్తా. ఎవరి ఉపాయాలను భంగపరుస్తారు తెలుసండి? వంచకులు పన్నాగముల యొక్క పన్నాగములు నెరవేర్చకుండా వారి ఉపాయాలు నేను భంగపరుస్తా. ఈరోజు దేవుని బిడ్డలు గమనించండి, మీ మీద ఎంతోమంది వంచన కలిగి ఉన్నారు, ఎన్నో పన్నాగాలు కలిగి ఉన్నారు. ఎంతమంది ఎన్ని వంచనలు కలిగినా, ఎన్ని పన్నాగాలు కలిగి ఉన్నా దేవునికి మాటిస్తున్నాడు, అవి నెరవేర్చకుండా నేను భంగపరుస్తా. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనతో ఉంటూ వంచన చేస్తూ ఉన్నారు, మనతో ఉంటూ మన పతనం అయిపోవాలని కోరుకుంటున్నారు చాలామంది, మనతో ఉంటూ మన నాశనాన్ని చూడాలనుకుంటున్నారు, మనతోనే ఉంటూ మన చెల్లాచెదిరిపోవాలని చూస్తున్నారు. అలాంటి వంచకులు ఎవరైతే నీతో ఉంటున్నారో, అలాంటి పన్నాగాలు ఎవరైతే కలిగి ఉన్నారో, వాటన్నిటిని దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? భంగపరచబోతున్నాడు. దేవుని పేరు ఒక మాట చెప్తాను నేను, ఇవన్నీ దేవుడు మన జీవితంలో చెల్లకొట్టినాడు. అయితే మనం ఎలా ఉండాలో తెలుసా? ఆ దేవుడి యొక్క ఆలోచనలు, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆలోచనలు, వారి ఉపాయాలని దేవుడు మన పట్ల జరగకుండా, భంగపరచకుండా ఉండాలంటే మన బాధ్యత ఏంటి, మన కర్తవ్యం ఏంటి, మనం ఎలా ఉండాలి అంటే 1-2 విషయాలు చెప్తాను. ఇవి మన జీవితానికి చాలా అవసరం. వీళ్ళని జాగ్రత్త మనం అనుసరించాలి. ఒకటి, మనం ఏం చేయాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాట, సామెతల గ్రంథం 19:20 ఉన్న మాట ఏంటి తెలుసా అండి? సామెతల గ్రంథం 19:20 ఆయన ఆలోచనలని, ఉపదేశాలను మనము అంగీకరించాలి. వంచకుల యొక్క పన్నాగాలను దేవుడు భంగపరచాలంటే మనం మొదటిగా మనం చేయవలసింది తెలుసా? ఆయన ఆలోచన, ఆయన ఉపదేశాన్ని ముందు మనము అంగీకరించాలి. దేవుడు ఉపదేశాన్ని అంగీకరించు. ఏ వంచకుడు ఎన్ని పన్నాగాలు పన్నా అది నెరవేరకుండా దేవుడు భంగపరుస్తాడు. ఆయన ఉపదేశాన్ని అంగీకరించు, ఆయన ఉపదేశం ప్రకారం నడు, దేవుడు వంచకులను దూరం చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఆయన ఉపదేశాన్ని వింటున్నావా లేదా? ఉపదేశాన్ని చదువుతున్నావు, ఉపదేశాన్ని వింటున్నావు, ఉపదేశం అనేక మంది చెప్తున్నావు, కానీ నమ్ముతున్నావా? దాని ప్రకారం జీవిస్తున్నావా? పరిశీలన చేసుకో. రెండవది మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఆయన మన జీవితంలో భంగపరచాలంటే రెండవది మనం చేసిన తెలుసా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనటువంటి మాట చూడండి. దేవుని బిడ్డ గమనించండి. నీ హృదయంలో యెహోవా నీ హృదయం ముందు యెహోవాని
సన్మానించుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ గమనించండి, క్షమించండి. నీ హృదయమందు దేవుని యందు నమ్మిక ఉంచాలి. క్షమించండి, ఆయన యందు నమ్మిక ఉంచాలి. నీ హృదయంలో దేవుడి మీద ఏముండాలి? నమ్మకం ఉండాలి. ఒకటి, ఉపదేశాన్ని నమ్మాలి, ఉపదేశాన్ని అంగీకరించాలి. రెండవది, నీ హృదయమందు దేవునికి నమ్మకం ఉంచు. నమ్మకం ఉంచు, ఉపదేశాన్ని అంగీకరించు. వంచకుల యొక్క ఆలోచనలు, ఉపాయములన్నీ దేవుడు భంగపరిచి నిన్ను తల ఎత్తుకునేటట్టు చెయ్యునుగాక. అట్టి కృప నీకు, నీ కుటుంబానికి దేవుడు దయచేసి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని తలలోంచండి. ప్రేమగల మా తండ్రి, నీ స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపజేసి ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడావు. నేను భంగపరుస్తానన్నావు ప్రభా. ఏమి భంగపరుస్తారో, ఎవరిని భంగపరుస్తారో, భంగపరచాలంటే మేము ఏం చేయాలి మాతో మాట్లాడారు. మా బిడ్డలు, నేను వాక్యం ప్రతి బిడ్డల జీవితంలో వంచకులు ఎవరైతే ఆలోచనగానే ఉన్నారో వారి ఉపాయాలన్నీ మీరు భంగపరిచి పిల్లలను తల ఎత్తుకునేటట్టుగా చేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.